దొండకాయను కోసి ఇలా ఎండబెట్టాము. ఇప్పుడు ఎండింది. దీన్ని నూనెలో గోలేసుకోవాలి. ఇది పార్ట్ 2 దొండకాయ పచ్చడి. స్టవ్ అంటు పెట్టాము. స్టవ్ పై ముక్కుడు పెట్టాము. అందులో ఇప్పుడు నూనె పోసుకున్నాము 1 పావు కిలో. ఇప్పుడు ఈ దొండకాయను గోలించుకోవాలి. దొండకాయలు 2-3 రోజులు ఎండబెట్టినాం కాబట్టి కొంచెం వరుగు లెక్క అవుతుంది. వీటిని మళ్ళీ శుభ్రంగా కడిగి ఇలా నూనెలో గోలించుకోవాలి. ఇలా గోలిస్తూ ఉండాలి. దీన్ని దూరగా గోలించుకోవాలి. ఈ గోలిని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చపిచ్చదాల్చిన ఎల్లిగడ్డ, స్టవ్ ఆఫ్ చేయాలి. దించుకోవాలి. ఒక చిన్న గోటంతా బెల్లం వేసుకోవాలి. 1 చెంచాడు ఆవాల పొడి, 1 చెంచాడు జీలకర్ర, అలాగే పొడులు చేసి రెడీ పెట్టుకున్నాం. 1/2 చెంచాడు మెంతి పొడి, ఎందుకంటే పావు కిలో దొండకాయ వరకే కాబట్టి. పసుపు 1 చెంచాడు, 1 చెంచాడు ఇంగు, పావు కిలో కారపొడి, 50 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు నువ్వు పొడి. మొత్తం ఇలా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు ఇందులో పోసుకోవాలి. ముందుగానే మనం గోలిచ్చి రెడీ పెట్టుకున్నాం ఎండబెట్టి. మొత్తం కలగలపాలి. దొండకాయ పచ్చడి రెడీ అయింది. ముందుగానే దొండకాయలు తెచ్చుకొని దాన్ని 4 ముక్కలు కోసి ఎండబెట్టాము. వరగైంది. వరగైన తర్వాత గోలు ఇచ్చిన తర్వాత దానిని ఇలా పచ్చడి పెట్టుకోవాలి. ఇది పార్ట్ 2. పచ్చడి రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ ఈ దొండకాయ పచ్చడి చపాతీతో కానీ తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.